హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ 8లో ఓటింగ్స్ గురించి. ఇది చివరి ఘట్టానికి చేరువలో ఉందండి. విన్నర్ ఎవరు అనేసి మనకి తెలియడానికి ఖాళీ ఇక 3 రోజుల నుంచి 4 రోజులు మాత్రమే బాకీ ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఓటింగ్ రిజల్ట్స్ థంబ్నెయిల్లో చూపించినటువంటి రిజల్ట్స్ ఓట్ల పరంగా ఎవరెవరికి ఎంతెంత ఓట్స్ వచ్చిండాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా గౌతమ్కి అయితే 34%, నిఖిల్కి అయితే 34%, మళ్ళా నబిల్ది, ప్రేరణది, అవినాష్ది వచ్చి 3rd, 4th, 5th పొజిషన్లో అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళకి ఓటింగ్ పర్సెంటేజ్ ప్రకారము అక్కడ థంబ్నెయిల్ ఇచ్చాను. ఇప్పుడు ఎవరెవరికి ఎంతెంత ఓట్లు వచ్చింది అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఒక గమనిక ఏంట్రా అంటే అది 3 డేస్లో 3 o'clock వరకు మాత్రమే కౌంట్ అయిన ఓట్స్. ఇక ముందు ఒక్కొక్కరికి పెరగొచ్చు, ఒకరికి తగ్గొచ్చు. ఇక ఓటింగ్స్ విషయానికి వస్తే ఇది 6,000 ఇలా చూపిస్తే కరెక్ట్గా తెలుస్తుంది. 63,806 ఓట్లు అయితే గౌతమ్కి అయితే రావడం జరిగింది. 63,806 ఓట్లు గౌతమ్కి రావడం జరిగింది. తర్వాత 63,370 ఓట్లు అయితే నిఖిల్కి రావడం జరిగింది. తర్వాత 63,606 ఓట్లు అయితే నబిల్కి రావడం జరిగింది. తర్వాత 19,061 ఓట్లు అయితే ప్రేరణకి రావడం జరిగిందండి. ఇక మనం ముఖ్యంగా ప్రేరణది నబిల్ది మాట్లాడుకోవడం అవశ్యకతం లేదు. ఎందుకురా అంటే నబిల్ ఆల్రెడీ 3rd ప్లేస్లో ఉన్నాడు. 2nd ప్లేస్కి 3rd ప్లేస్కి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి తను 2nd ప్లేస్కి కూడా రాలేడు. ప్రేరణ అయితే 4th ప్లేస్లో ఉంది, తను కూడా అంతే 2nd ప్లేస్ కూడా రాలేదు కాబట్టి మనం మాట్లాడుకోవడం అవసరం లేదు. అవినాష్ అయితే వచ్చేసి తన పర్సెంటేజ్ ఖాళీ 5% ఉంది కాబట్టి తన గురించి కూడా మాట్లాడుకోవడము అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ గురించి పై పోటీ ఉందండి. ఎవరెవరికి అంటే గౌతమ్కి, నిఖిల్కి. అది కూడా ఇద్దరు కూడా 63,000లో ఉండారో వాళ్ళిద్దరికి డిఫరెన్స్ కూడా అంతే. వీళ్ళు నిఖిల్ వచ్చేసి 63,370 ఓట్స్, తర్వాత నబిల్ వచ్చి 63,806 ఓట్స్ ఉన్నాయి. కాబట్టి మనం చూసుకుంటే దీని ప్రకారం చూసుకుంటే ఖాళీ 4 చేంజ్ ఓట్లు మాత్రమే వ్యత్యాసం కనిపిస్తుందండి నిఖిల్కి, గౌతమ్కి. గౌతమ్ ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చును, కానీ వేల ఓట్లతో కాదు, నెంబర్స్ డిఫరెన్స్ ఉంది. 450 ఓట్లు మాత్రమే. కాబట్టి ఒక్కొక్కరు అకస్మాత్తు నిఖిల్ ఫ్యాన్స్ కూడా కొందరు ఇంకా నైట్ వరకు ఉంది కదా ఓట్ వేసే టైము, నైట్ వేసుకుందాము అని చెప్పేసి కూడా చాలా అనుకోండొచ్చును. గౌతమ్ ఫ్యాన్స్ కూడా అలానే అనుకోండొచ్చును. అకస్మాత్ గౌతమ్ ఫ్యాన్స్ అలా అనుకుంటే ఒక్కొక్కరికి 10 ఓట్లు చెప్పున హాట్స్టార్లో ఓట్లు వేస్తే ఎంతో పెరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే నిఖిల్ కూడా అంతే. ఖాళీ 450 ఓట్లు కాబట్టి 45 జనాలు, ఖాళీ 45 మెంబర్స్ నిఖిల్ ఫ్యాన్స్ ఎవరైనా ఓటులు కన్నా వేస్తే కన్నా గౌతమ్ని దాటేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది మనము వీళ్ళిద్దరి విషయం మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఎవరు ముందంజలో ఉన్నారు, ఎవరు వెనకంజలో ఉన్నారు అనేది మాత్రం 100% చెప్పలేము. ఇప్పుడు మనం గౌతమ్ ఫస్ట్, నిఖిల్ సెకండ్ అనడం కూడా తప్పు అవుతుంది. ఎందుకురా అంటే నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారము రాత్రి వరకు, రాత్రి 12 గంటల లోపల ఎవరైతే కొందరు ఓట్లు తర్వాత వేస్తాము అని చెప్పేసి అకస్మాత్ గౌతమ్కే వేయొచ్చు లేదా నిఖిల్కే వేయచ్చు. గౌతమ్ గన ఎక్కువ ఓట్లు పడితే గౌతమ్ నెంబర్ 1 స్థానంలో ఉంటాడు ఈ 3 డేస్లో. నిఖిల్ గన ఓట్లు జాస్తి పడితే నిఖిల్ నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. కాబట్టి దయచేసి ఎన్ని పనులున్నా మీ అభిమాన కంటెస్టెంట్ అది ఎవరే కానీ వచ్చిన గౌతమ్ మీకు అభిమానించే వాళ్ళైతే గౌతమ్కి, నిఖిల్ని మీరు అభిమానిస్తే నిఖిల్కి, ఈ ఇద్దరిలో ఒకరికి వేస్తేనే మీరు వేసిన ఓటుకి ఒక ప్రయోజనం అనేది ఉంటుందండి. వేరే ఎవరికి మీరు వేసినా వాళ్ళు 3rd ప్లేస్ 4th ప్లేస్లోనే ఉంటారే కానీ ఫస్ట్ ప్లేస్ అయ్యేదంటూ ఛాన్సెస్ లేదు. మీకు అలా ఏమన్నా చాలా నాకు ప్రేరణనే ఇష్టము, నాకు నబీలే ఇష్టము, నాకు అవినాశే ఇష్టము అనే వాళ్ళైతే ధారాళంగా వేసుకోండా. మనం ఓట్ల విషయంలో వీళ్ళకి వేయొద్దు అని చెప్పే అధికారం మనకు లేదు. కాకపోతే ఒక్కసారి ఆలోచించేసి ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి బహుమతులు, ఎలాంటి స్థాయి వాళ్ళకి దక్కుతుంది అనేది ఒకసారి ఆలోచించేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మిస్ కాకుండా
ఓట్లు వెయ్యాలని చెప్పేసి మరీ కోరుకుంటూ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ ఈ 3 days లోపల ఎవరెవరికి ఎంతెంత ఓట్లు వస్తూ ఉంది అనేది నా ఛానల్లో క్లియర్ కట్గా చూపించడం అయితే జరుగుతుంది. ఇంతకు ముందు వచ్చిన వీడియోస్లో కూడా ఎవరెవరు ఎన్నెన్ని ఎలా గేమ్ ఆడారు అనేది మాత్రం పక్క జెన్యూన్గా చెప్పాను, అంతేకాని ఎటువంటి పార్షాలిటీస్ లేదు నా దగ్గర. మీ ఓటు ఎవరికి వేస్తూ ఉండారు అనేది అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.